దేవునికి వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన శక్తి మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథము చదివేటువంటి శక్తి మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కావాలి. అర్థం చేసుకునే శక్తి మనకు కావాలి. బోధించే శక్తి మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనము అర్థం చేసుకునే శక్తి మనకు కావాలి. ప్రార్థన శక్తి కావాలి మనకి. కన్నీటి ప్రార్థన శక్తి మనకు కావాలి. దేవునితో మనం మాట్లాడాలి. వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన ద్వారా సమాధానం ఇవ్వగల దేవుడు ప్రతి ప్రార్థనకి సమాధానం ఇవ్వగల దేవుడు. వాక్యం ద్వారా సమాధానం ఇవ్వగల దేవుడు. మనలో శాంతిని సమాధానం ఇవ్వగల దేవుడు. నీ స్థితిగతులను వెరిగిన దేవుడు. ఆయనందు విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునితో నిత్యం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మనం చదువుతూనే ఉండాలి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, నన్ను పిలిచిన వేళ నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ ఎరగని గొప్ప గొప్ప రహస్యమైన సంగతులు నేను నీకు తెలియజేసేదను అంటున్నాడు దేవుడు. నన్ను పిలిచిన వేళ అంటే దేవునికి ప్రార్థన చేసిన వేళ ఆ ప్రార్థనకు నీకు సమాధానము, నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. నీ కుటుంబ సమస్యలో ఉన్నదని ప్రార్థన చేసిన, ఆరోగ్య సమస్యలో ప్రార్థన చేసిన, కుమారులు అభివృద్ధి కావాలని ప్రార్థన చేసిన, వారికి మంచి వివాహము కావాలని ప్రార్థన చేసిన, ఏ వ్యాపారం పెట్టినా అభివృద్ధి చెందట్లేదు, అది మంచిగా అభివృద్ధి చెందాలని నువ్వు కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వగల దేవుడు. ప్రతి ప్రార్థనకు ఉత్తరం ఇవ్వగల దేవుడు. ప్రత్యుత్తరం ఇవ్వగల దేవుడు. నీతో మాట్లాడగల దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడగల దేవుడు. సమాధానం ఇవ్వగల దేవుడు. నీకు శాంతిని సమాధానం ఇవ్వగల దేవుడు. నువ్వు ప్రతిరోజు దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థన రూపంలో దేవుడితో మాట్లాడాలి. నీకు ప్రార్థన ద్వారా మాట్లాడగల దేవుడు. నీకు సమాధానం ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ప్రార్థన ద్వారా నీతో మాట్లాడగల దేవుడు. యథార్థమైన దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మీతో ప్రార్థన చేసే శక్తి నాకు ఇవ్వాలని ప్రార్థన చేయి. నీ పరలోక అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేయి. నీ ఆత్మని అభిషేకం కావాలని ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడగల దేవుడు. నీకు సమాధానం ఇవ్వగల దేవుడు. నీకు ప్రత్యుత్తరం ఇవ్వగల దేవుడు. ఏలియా ప్రార్థించగా పొందినటువంటి గొప్ప అధిక శక్తి ఎట్లయితే మీరు అనుగ్రహించారో దేవా, మేము ప్రార్థించగా మరి ఏలియా పొందిన శక్తిని మాకు ఇవ్వని ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇస్తాడు. నిరంతరము మీతో మాట్లాడగలటువంటి కృప మాకు ఇవ్వని చెప్పి ప్రార్థన చేయి.
ప్రతిరోజు విశ్వాసము గల ప్రార్థన కావాలని ప్రార్థన చేయి. దేవా మీతో ప్రార్థన చేసే భాగ్యము అని ప్రార్థన చేయి. నీ సిలువను మోస్తే కృపను ఇవ్వని ప్రార్థన చేయి. నాని ఇతరులను క్షమించేటువంటి గుణము కావాలని ప్రార్థన చేయి. ఎందుకంటే లోకరక్షకుడే మన పాపములను మన్నించినాడు, మన పాపములను మన్నించినాడు. కాబట్టి మీలాంటి ప్రేమ దయాకృప మాకు కావాలని ప్రార్థన శక్తితో ప్రార్థన చేయి. సింహాల గువ్వలో దానియేలుకి ఇచ్చిన శక్తిని ఈ లోకంలో నాకు కావాలని దేవుడు ప్రార్థన చేయి. నీతో నడుచు భాగ్యము నాకు కావాలని దేవుని ప్రార్థన చేయి. మీతో మాట్లాడే వరము కావాలని దేవునితో మాట్లాడు. దేవా మీ అందు ప్రార్థన చేయుచుండగా ఎవరైతే వస్తారో మా దగ్గరికి వారి నిమిత్తము వారి యొక్క విషయము ప్రార్థన మీ నామములో ప్రార్థన చేసే భాగ్యమును మాకు ఇవ్వని ప్రార్థన చేయి. ప్రార్థన శక్తి కావాలని ప్రార్థన చేయి. మా పాపములు మన్నించమని ప్రార్థన చేయి. ఎల్లు మార్గంలో మీరు కృప మీకు ఉండాలని ప్రార్థన చేయి. మీలో నివసించే భాగ్యము అని కృపాదేవాన్ని చేయమని ప్రార్థన చేయి. పేతురు ప్రార్థించగా మీ ఆత్మశక్తి వచ్చిందయ్యా. అయ్యా మేము వెళ్ళు మార్గములో కూడా మరి మీ నామములో మేము ప్రార్థన చేయుచుండగా, మీ నామములో మేము పాటలు పాడుచుండగా మీ శక్తి ఇక్కడ దిగువరాని ప్రార్థన చేయి. అయా అతి చిన్న వయసు ఉన్నటువంటి ఇర్మీయాకి మీ దర్శనం ఇచ్చినారు, మీరు అభిషేకించినారు. చిన్నవాడైన మేము మరి ఇర్మీయాకి ఇచ్చినటువంటి అభిషేకం మాకు ఇవ్వని ప్రార్థన చేయి. నీ సమస్తము నీ ప్రార్థనను ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వగల దేవుడు. ప్రార్థన శక్తి కావాలని ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథమును చదువు, జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వని చెప్పాను. ఎందుకంటే ఆకాశము గతించిన, భూమి గతించిన, దేవుని వాక్యములో దేవుని మాటలు గతింపవు. అలాంటి మంచి నిరంతరము నిత్యము జీవము గల వాక్యములు మాకు ప్రసాదించమని ప్రార్థన చేయి. ఎక్కడ వెళ్ళిన నామములో నాయనా మేము విజయం సాధించే భాగ్యం ఇవ్వని ప్రార్థన చేయి. ఏ పని తలపెట్టినా విజయం కావాలని దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన శక్తి అని దేవా, ప్రార్థన శక్తి ద్వారా మాట్లాడగల దేవుడు మీరు. ప్రార్థన శక్తి ద్వారా సమాధానం ఇవ్వగల దేవుడు. ప్రార్థన ద్వారా దేవుడు మనతో సమాధానమును శాంతిని ఇవ్వగల దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడగల దేవుడు. మన తలరాతను మార్చగల దేవుడు. మన స్థితిగతులను వెరిగిన దేవుడు. ప్రార్థన రూపంలో దేవునితో మనం మాట్లాడితే, పిలిస్తే పలికే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండి దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు ప్రార్థన ఎడతెరపని ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తితో కావాలని ప్రార్థన చేయాలి. పిలిస్తే పలికే దేవుడు, ఆయనతో మనం మాట్లాడాలి. నిరంతరం మాట్లాడాలి. వాక్యం ద్వారా మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యతమైనది. మన నిత్య జీవంలో దేవునితో మనం మాట్లాడాలంటే ప్రతినిత్యము మన ప్రార్థనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చదవాలి. వాక్యంతో దేవునితో మాట్లాడాలి. దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ప్రతి అవసరాల్లో దేవుడు మనందరినీ దీవిస్తాడు.